ప్రైజ్ లార్డ్. మీరెప్పుడైనా మనుషులను గమనించండి. వాళ్ళు తప్పు చేసేటప్పుడు వాళ్ళు ఇతరులు ఎక్కడ చూస్తారో అనే భయపడతారు తప్ప, దేవుడు చూస్తున్నాడు అనే భయాన్ని ఎప్పుడూ కలిగి ఉండరు. ఇదిగో అందుని బట్టే మనుషులు తప్పులు చేయడానికి ఇష్టపడతా ఉంటారు. కొంతమందికి ఆ భయం కూడా ఉండదు. ఎవరు చూస్తే ఏంటి అనుకుంటారు. అయితే కొంతమంది మాత్రం ఇదిగో భక్తి ముసుగు వేసి నటించేవారు. వాళ్ళు అనుకుంటారు మనుషులు ఎవ్వరికీ కనబడకుండా నేను తప్పు చేయొచ్చని. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎవ్వరికీ కనబడని కటిక చీకట్లో ఉన్నా సరే నా కళ్ళను కప్పలేవని. ఈ మాట ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి. మీరు దేవుడు కళ్ళను కప్పలేరు. అందుకనే ఎప్పుడు జీవితంలో ఒక స్పృహ కలిగి ఉన్నాను. మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. అవును, దేవుడు మన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆ మాటని ఎప్పుడు మర్చిపోకండి. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థం అంటే మీకు వచ్చిన సంఘటన చెప్తా. ఆర్య టోరీ అనే దైవజనుడు డాబ్లిన్లో సువార్త కూడికలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా కంగారులో ఉన్నాడు. అతను టోరీ గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. టోరీ గారు, నేను ఒక స్త్రీని ప్రేమిస్తున్నాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో మా ఇంట్లో కూడా మాకు సంబంధాలు చూశారు. మా ఇద్దరి పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. నేను కొన్నాళ్ళలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. అయితే మొన్నటి ఆదివారం నేను ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తల్లి కార్డ్స్ ఆడుతూ ఉన్నారు, ప్యాకాట్ ఆడుతూ ఉన్నారు. ఆమె ఆ రోజు సాయంత్రం నన్ను మాట అడిగింది. అదేంటి అంటే, ఏ బాబు ఒక చెయ్యొచ్చి నువ్వు వేయచ్చు కదా అని. ఇదిగా మాట వినగానే నా గుండె ఆగిపోయాను. నేను ఎప్పుడు కూడా కార్డ్స్ ఆడలేదు, అది కూడా ఆదివారం నాడు. ఇది ఆదివారం సాయంత్రం మన సంఘంలో ఉండాలి కదా. అలా ఉండకపోగా ఆమె పార్టీ పెట్టి ఆ పార్టీలో కార్డ్స్ ఆడడం మాత్రమే కాక నన్ను అడిగింది. ఇదిగో నేను ఆ రోజు కార్డ్స్ కానీ ఆడుంటే నా తల్లికి ఆ విషయం తెలిస్తే నా తల్లి గుండె ఏమైపోద్ది. ఇది ఇప్పటికీ నాకు ఆ భయం తలుస్తూనే ఉంది. నా తల్లికి ఆ విషయం తెలిస్తే ఏమవుద్ది అని చెప్పి దీని విషయం నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడంటే, ఇదిగో అతని కోసం ప్రార్థన చేసిన టోరీ గారు ఆ తర్వాత ఆ సంఘటన అనేకులకు చెప్పి ఒక హెచ్చరిక ఇచ్చారంట. అదేంటి అంటే, ఇదిగో ఆ అబ్బాయి తన తల్లికి తెలిస్తే ఏమవుద్దా అనే భయం కలిగి ఉన్నాడు. ఇదిగో అబ్బాయిని చూసి నాకు చాలా ముచ్చటేసింది. కానీ మీకు ఇంకొక మాట, తన తల్లి చూస్తే కాదు తన దేవుడు చూస్తే అంటే ఆ వ్యక్తి ఇంకెలా ఉంటాడు. అదే స్పృహ మనందరం కలిగి ఉంటే ఇంకెంత బాగుంటుంది అని చెప్పాడంట. అవును, మనం ఏం పని చేసినా ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. మరి దేవుడు చూస్తాడు అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి, ఎంత జాగ్రత్తగా మన ప్రవర్తన కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా మన సమయాన్ని వెచ్చించాలి. ఇదిగో దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ఆ విషయాన్ని ఎప్పుడూ మీ మైండ్లో పెట్టుకోండి. అలాగే దేవుడు చూస్తున్నాడు అని చెప్పి మీ జీవితాన్ని జీవించండి. మిమ్మల్ని ఎవ్వరు చూడకపోయినా దేవుడు చూడగలడు. ఇదిగో ఆయన మీరు చేస్తున్న పాపాలను మాత్రమే కాదు, మీకున్న శ్రమలను చూస్తున్నాడు, మీకున్న కష్టాలను చూస్తున్నాడు. ఇదిగో వాటన్నిటిలోంచి మిమ్మల్ని విడిపిస్తాడు. అయితే మీరు చేయాల్సింది ఎప్పుడు దేవుడు మీ పక్కన ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని జీవించడం. మరి ఈరోజు చాలా చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.